గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ వాంట్ టు రైట్ అన్ ఆటోబయోగ్రఫీ. అది ఎప్పుడు లేదు. నేను ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక లాంగ్ షాట్. కేవీ రెడ్డి గారు వచ్చారు, కుర్చీ మీద కూర్చున్నారు, కట్టు, శ్రీను ఇలా వచ్చి కూర్చున్నాను, సజెషన్ షాట్, అంతా నా జీవిత చరిత్ర స్క్రీన్ ప్లేలో రాయని. బ్యూటిఫుల్, భలే ఐడియా సార్. మీ ఎనర్జీకి నిజంగా జోహార్లు. చాలామంది అంటే ఒక చిన్న ఏదో చేసేసాం అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తామని అనుకుంటున్న టైంలో మీరు తీసిన ఒక్కొక్క సినిమా మీరు తీసిన సినిమా సార్ మీ జనరేషన్ కంటే సీనియర్స్ ఎవరెవరు చూసి షబాష్ అని మెచ్చుకున్నారు సార్? అదేంటి చెప్పనా, ఒకటి చాలామంది అడిగారు సినిమాలు రియల్ లైఫ్ని ప్రతిబింబించాలని. దే మస్ట్ రిఫ్లెక్ట్ రియల్ లైఫ్ ఉంటే దాన్ని సినిమా. నాకు అది తెలీదు. రియల్ లైఫ్ సినిమాను ప్రతిబింబిస్తుంది. అవును, రివర్స్. అది ఎట్లా అంటే ఇప్పుడు మనం థియేటర్లో కూర్చున్నాం, ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ కిడ్నాప్ చేసి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. హీరోకి తెలుస్తుంది అతను ఒక గుర్రం మీద చేసు, అతను గ్యాలపింగ్, ఈ గుర్రం గ్యాలపింగ్ అనేది. మధ్యలో హీరో గుర్రం పడిపోతుంది, మళ్ళీ ఎక్కుతాడు. అయ్యో మనం ఏమనుకుంటున్నాం, అతను రీచ్ అవుతాడా లేదని అక్కడికి వెళ్తాడు, చివరికి రాళ్ళు పడతాడు. తర్వాత కాలువ వస్తుంది, కాలువ వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, రోప్ బ్రిడ్జ్. అది విలన్ బాగా దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయి ఒక కత్తితో ఆ రోప్ బ్రిడ్జ్ని కొట్టేస్తాడు. ఇక్కడికి వెళ్ళేవాడికి హీరోకి లేదు. ఇప్పుడు ఎట్లా? అప్పుడు హీరో మళ్ళీ అలా చూసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చి ఆ కెనాల్ చంపేస్తాడు. అవును, క్లాప్స్ ఆధారం. ఇదే మనకి కానీ మనకు ఆ టైంలో మర్చిపోయేది ఏమిటంటే ఆల్ దిస్ ఈజ్ రికార్డెడ్. అవును, అంతే కదా, మర్చిపోతాం. అదే ఇప్పుడు ఆడియన్స్కి అలా తప్పదు కదా. ఆ టైంలో ఇదంతా రికార్డెడ్. ఎన్నిసార్లు వచ్చినా అదే గుర్రం అదే టైంలో అదే దొక్కుతుంది. మనం అనుకునే విషయంలో. సో లైఫ్ అదే. అవును, ఇప్పుడు మనం ఇద్దరం మీట్ అవుతున్నాం ఇక్కడ. వీ థింక్ మనం ఒక ప్రోగ్రామ్ వేసాం, యూ థింక్ ఐ హ్యావ్ అప్పుడు కాలేదు, ఐ థింక్ ఐఎమ్ రైటింగ్, ఆల్ రికార్డెడ్. అంతేనా? అంతే కదా. సో మీరు సినిమాలు చేశారంటే నేను చేసేది కాదు, అది రికార్డెడ్. ఎవ్వరికి ఏ క్రెడిట్ లేదు ప్రపంచంలో. అలా ఎలా అంటారు సార్? అదే అది వచ్చింది, అలా వచ్చేది ఒక డివైన్ వచ్చింది. యు ఆర్ డెస్టిన్డ్, యు ఆర్ గాట్ టు డూ దిస్, యూ గాట్ టు డూ దిస్. చేసాం, అయిపోయింది కదా. నాకు అనిపిస్తుంది సార్ మీరు తీసిన సినిమాలన్నిట్లో ఎక్కువ డీప్ ప్రేమాయణాలు ఉండవు. ఎందుకు ఉంటాయి అంటే ఉండవని కాదు, కానీ దారుణంగా అదంతా ఫ్యామిలీలో అయిపోయింది. అంతేనా? మీ డీప్ ప్రేమ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో సినిమాకి వచ్చేటప్పటికి అదంతా ఆర్టిఫిషియల్ ఏదైతే తర్వాత పెద్ద అంత డీప్గా నాకు ఆ లవ్ అనేటటువంటిది అంత దాని మీద నమ్మకం అది ఉందని నాకు అనుకోరా సార్? అనుకోను. ఆ సెక్స్ పార్ట్ అది అంతా ఉన్నా దట్ ఈస్ నాట్ లవ్. కానీ చెప్తారు లవ్ స్టోరీస్ అని, లైలా మజ్ను, రోమియో అండ్ జూలియట్. ఐ డోంట్ థింక్. మీకు కామెడీ అనిపిస్తాయి అవన్నీ? నవ్వు వస్తాయా అవన్నీ వింటే? నవ్వు వస్తాయి కాదు, రియాలిటీ కాదు ఇది. దేని మీద అది ఒక మంచి స్మాల్ ఫీలింగ్ ఆఫ్ రియాలిటీ, ఈవెన్ ఏ ఫ్యాంటసీ, ఫోక్లోరే. అది వచ్చినప్పుడు రియాలిటీ ఉంటుంది. అది దట్ ఈస్ ఇప్పుడు ప్రహ్లాద హిరణ్యకశిపుడు వేమూరి గగ్గయ్య వేశాడు. ధిక్కారమును చేతునా అని. వాడు మహాక్రూరుడు, వాని చంపు పైనుంచి అన్నారు. ఇది జరుగుతుంది, అందరూ చూశారు. అదే అలాగే హెచ్ఎం రెడ్డి గారు అందరూ తీశారు. బళ్ళారి రాఘవాచారి గారు వచ్చేటప్పటికి నాటకంలో ఆయన వేసేటప్పటికి ఆయన ఆ రాక్షసత్వంలో అంత రాక్షసుడైన ఒక తండ్రి. అవును, ప్రహ్లాదుడు నారాయణ అనడం ఇష్టం లేదు, ఎందుకంటే నారాయణ పడితే కోపం. కానీ నా కొడుకు ఎందుకు నాకు అగ్రెస్ట్గా పోతున్నాడు అనేది బాధ. అదే ఆయన చూపించాడు. అదే ఎస్వి రంగారావు ఫాలో అయ్యారు.
ప్రహ్లాదరావు. సో ఆ జెన్యున్నెస్ వచ్చినప్పుడు అది ప్రహ్లాద కథ అయినా ఐ గెట్ టచ్. అవును, కరెక్ట్, అర్థమైంది సార్. దేర్ ఇస్ ఎ జెన్యున్నెస్ అబౌట్ ద హోల్ థింగ్. ఆ ఎమోషన్లో, ఆ పారవస్యంలో, భక్తిలో, ఆ బాధలో అన్ని జెన్యూనెస్ ఉన్నాయి, కానీ ప్రేమలో లేదంటారు. అది లేదు. నాకు అనదర్ థింగ్, నాకు ఆ ప్రేమలో అంటే ప్రేమ అంటే ఇట్ ఏ సాక్రిఫైస్. సి ప్రేమ సి సపోజింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఏ పర్సన్, దెన్ ఐ లవ్. అంతేనా? అంతకు మించి ఏముండదంట. అంతకు మించి ఏముంది? అదే కన్సర్న్. అంతకంటే ప్రేమ ఏమిటి? ఒకళ్ళు ఒక చైల్డ్ అయినా ఇదైనా ఏమైపోతుందో ఏమవుతుందో అని చెప్పి కొద్దిగా డిఫరెన్సెస్ ఒపీనియన్ ఇప్పుడు ఉంది, బట్ ఫైనలీ అగ్రి, కరెక్ట్ కదా అని చెప్పి. దట్ వాజ్ మై టోటలీ వండర్ఫుల్ థింగ్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. అదే సార్, చాలా చెప్పారు. మాధవపతి సురేష్ గారు కూడా చెప్పారు, ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ మీరు అంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవారు. ఫ్రెండ్స్ లాగా వెళ్ళారు. ఆమెకు షీ వాజ్ ఎ ట్రెడిషనల్ దో గ్రాడ్యుయేట్. మా మామగారు పిహెచ్డి హిస్టరీలో. అయినా కూడా మేము ఆ పెంపకంలో ఇప్పుడు మాకు పెళ్లి కాగానే రాగానే భోజనానికి ఎవరైనా పిలిస్తే మగవాళ్ళంతా ఫస్ట్, తర్వాత ఆడవాళ్ళు అనేటువంటి పద్ధతి. నేను పిలిచి పెద్దవాళ్ళు చిల్డ్రన్ ఫస్ట్, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్ తర్వాత. అంతే. అది కాన్సెప్ట్ చెప్పడానికి. ఇతర తర్వాత నీవు రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్. పతివ్రత ధర్మం ఐ డోంట్ బిలీవ్, ఐఎమ్ అగెన్స్ట్. యూ హ్యావ్ రైట్స్, యూ ఫైట్ ఫర్ ఇట్. I took her to Kadamara library. I took her to 3-4 months every I made her talk so much. భీమవరం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చిల్లరు అదేంటి అందరితో మాట్లాడేది మూకీలాగా ఉండేది, ఇంత మాట్లాడుతున్నారే మళ్ళీ. సో అండ్ ఆల్ ది అడ్వైజర్స్, ఆల్ ది ఇప్పుడు దిక్కట్ర పార్వతి పిక్చర్ తీశాను అక్కడ. సో రాజాజీ గారు పర్మిషన్ ఇచ్చారు, ఫైలం ఫైనాన్స్ కార్పొరేషన్ వారు డబ్బిస్తానన్నారు. సో ఆ రోజుల్లో కర్ణాటక గవర్నమెంట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళ కర్ణాటకలో తీసినా 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. వీళ్ళు 2 లక్షలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానికి. అంతేనా? అంతే, 2 లక్షలు. ఆ రోజు అంతకుముందు సంస్కారం 1 లక్షే. దానికి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గోల్డ్ మెడల్. అంతేనా సార్? 1 lakh 2 lakhs ఉండేది అంటే 2 lakhs. 2 lakhsలో అందరికి వేరే ఒకటి 20 రోజులు ఫినిష్ చేస్తూ వచ్చాం. అప్పుడు లొకేషన్ షూటింగ్ నాకు ఒక క్రికెట్ ప్లాన్ ఉండింది. ఏమిటంటే కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, కర్ణాటక తమిళ్ నేటివిటీ కావాలా. సో తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఒక విలేజ్ చూసి, తమిళ్ విలేజే కానీ కర్ణాటక బార్డర్ వస్తుంది యాజ్ పర్ ది బైఫర్కేషన్. ఆ ఊరిని కనుక ఫిక్సప్ చేసుకుంటే టెక్నికల్ సబ్సిడీ అది వస్తుంది, దీనికి నేటివిటీ ఇది వస్తుంది, దిక్కర్ బాగుంది. సో 50,000 రూపాయలు, 2 లక్షలు 50,000 అంటే నాట్ జోక్, 25% ఫండింగ్. సో వాళ్ళు 1.5 lakhs ఇస్తారు ఫిలిం ఫైనాన్స్. నేను 50,000 పెట్టుకోవాలి. నాకు 50,000 ఇక్కడ వచ్చేసింది సబ్సిడీగా. సో 1.5 అవుతుంది అని అనుకున్నాను. అక్కడ వస్తుంటే హోసూరు దగ్గర ఎవరో చెప్పారు, సార్ మీరు రాజాజీ గారి కథ తీస్తున్నారు, ఆయన పుట్టిన ఊరు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది తొరపల్లి అని, అది చూసిరండి అన్నారు. సరే రాజాజీ గారి కథ తీస్తాను, ఇది దూరం 10 kilometers, హాఫ్ అన్ అవర్. సో వేసుకుని వెళ్ళాం అక్కడికి. వెళ్తే ఆ పక్కన ఉండేటటువంటి ఒక నది లాంటిది, వరద, ఆ చింత చెట్లు, ఆ స్ట్రీట్స్ ఎగ్జాక్ట్గా రాజాజీ గారి కథలో ఎలాగుందో అలాగుంది. ఆయన చిన్నప్పుడు అక్కడతో ఆడుకొని ఉండొచ్చు, ఆ కథ చేసి ఆయన రాశాడు. ఇక్కడ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ సబ్సిడీ పోతుంది, అక్కడ వేస్తే ఆ నేటివిటీ ఉండదు, సబ్సిడీ వస్తుంది. సో ఎవరు, హౌ టు డిసైడ్ దట్? దెర్ ఇస్ నో బడీ. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ షేర్ మై లైఫ్ ఐ కెన్ హూ సేస్ ఇస్ మై వైఫ్. నా ప్లస్ అండ్ మైనస్ షేర్ చేసేమే ఓకే పిలిచి అడిగా, ఇది సంగతి, అక్కడికి వెళ్తే డబ్బు వస్తుంది, ఇక్కడ వేస్తే నెగిటివ్ వస్తుంది అంటే, అది వస్తుంది పోతుంది మనకు తెలుసండి, ఇది చిరస్థాయిగా నిలుస్తుంది ఈ పేరు కాబట్టి ఇదే. అదే అది కానీ అది పోతే పోయింది, తిరుపతిలో చేశాను పేరు ఉంటుంది. మిగతా డిసైడెడ్. అండ్
అందుకనే అంత ఘనమైన సత్కారం జరిగింది ఆ సినిమాకి దిక్కట్ల పార్వతి. సో అది పెద్ద నేషనల్ అవార్డు. తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 500 ఫిలిమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆలమారా దగ్గర నుంచి 500 ఫిలిమ్స్ని డిజిటైజ్ చేశారు అన్ని లాంగ్వేజెస్ హోల్ ఇండియాలో. అందులో దిక్కట్ల పార్వతి ఒకటి. ఆ దిక్కట్ల పార్వతి ఎట్లా ఉండిందంటే దాని ల్యాబ్ విజయ ల్యాబ్లో ఎక్కడో పెడితే నెగిటివ్ లేదు, ప్రింట్ లేదు, 16 మీటర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు. ఫార్చునేట్లీ పూనా ఆర్కైవ్స్లో ఒకే ఒక ప్రింట్ ఉంది. అది వాళ్ళు ఫెస్టివల్స్కి పంపించేవాళ్ళు, ఫిలిం ఫెస్టివల్స్కు. వాళ్ళకి మా దగ్గర మంచి ప్రింట్ ఉంది అన్నారు. అక్కడ తీసి వాళ్ళు డిజిటైజ్ చేసి, సార్ నాకు ఒక కాపీ పాపం ఇంత చేసి నాకు ఒక డిజిటల్ దగ్గర డిజిటల్ కాపీ ఉంది. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు అంతే కదా సార్. అంత కలిసి ఉన్నారు కదా మీరు అమ్మగారు. అవును. మరి న్యాచురల్లీ మీకు మనసు ఇప్పుడు పీకుతుంది కదా, బాగా మిస్ అవుతారు కదా? లేదు లేదా? లేదు లేదు, ఎందుకంటే వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఒక 84, 85 షీ వాస్. లాస్ట్ 1 year 2 years షీ వాజ్ నాట్ డూయింగ్ దట్ వెల్. సో అప్పుడు ఏమైందంటే ఒక మీటింగ్లో హైదరాబాద్లో ఏదో సన్మానం జరిగినప్పుడు అది షీ వాజ్ ఆల్సో టాకింగ్. ఆమెకు ఒక కోరిక కోరింది. ఏమిటంటే నాకు అన్నీ అదే మాట్లాడుతూ ఒకే ఒక కోరిక, ఆయన కంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవాలని. షీ ఆస్క్డ్. తర్వాత నన్ను అడిగారు మీ కోరిక ఏమిటి? ఆమె కోరిక నా కోరిక కూడా అన్నా. బికాస్ ఆమె లేకుండా ఐ కెన్ నాకు స్క్రిప్ట్ అని అది అని ఇవన్నీ చాలా నాకు అప్లికేషన్స్ ఉన్నాయి, ప్యాషన్స్. నేను లేకుండా ఒక క్షణం ఉండలేరు. సో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు నాకేమనిపించలేదు, అక్కడే తిరుగుతున్నట్టుండింది. చూస్తే బాడీ ఉంది, క్రిమేషన్ చెల్లాం, అంతా చేసాం, ఏమి రాలే. 2-3 రోజులు అయిన తర్వాత నాకు తెలిసింది షీఈస్ నాట్ దేర్ అని. అక్కడ ఉన్నట్టు నాకు ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత దట్ డెత్ సెపరేషను అది ఉంటుంది ఉన్నది బాగా. అప్పుడు లేదే, ఇక్కడ ఉండవలసింది లేదే, ఇలా మాట్లాడవలసింది లేదే, ఇక్కడ కలిసి టీవీ చూసేవాడు అదే. అప్పుడు ఒక 2-3 రోజులు మరోజుగా ఉన్నాను నేను. ఇంకా 10 days కూడా కాలే. వాళ్ళందరూ ఫోన్లు చేయరు, ఆదిత్య వీళ్ళంతా కూడా ఎలా ఫోన్ చేయాలి ఆయనకు, చాలా ఇదిమైనారా, చాలా దిగులుగా ఉన్నారు. ఆమె ఏదో పిలిచి అడిగినట్టు అనిపించింది నాకు. ఎందుకు అలా మరోజుగా కూర్చుంటారు మూల కూడా, గో అండ్ వర్క్, డూ దట్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. వెంటనే తెచ్చి ఫస్ట్ ఆదిత్యకు ఫోన్ చేశాను. ఆదిత్య ఏంటి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ, ఏదైనా చూడు వర్క్ అట్లా. అదే దేర్ ఆల్ స్టంట్. నేను అందరికీ సార్ వెరీ సార్, పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అంతే. దట్స్ ద స్పిరిట్. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్. యువర్ లైఫ్ పర్సానిఫైడ్. జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన పుస్తకాలైనో